హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ట్రాన్సిషన్స్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, వీడియో క్లిప్స్కి ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, నేను నిన్న ప్రీవియస్ క్లాస్లో కొంత ఎడిటింగ్ చేశాను కదా, ఆ వీడియోలోనే మనం ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేసి చూద్దాం, ఎలా యూజ్ అవుతాయి, ఎట్లా ఉపయోగపడతాయి అనేది. సో నేను ఆల్రెడీ ఇది ఎడిటింగ్ అనేది బేసిక్గా చేసి పెట్టాం కదా. సో ఇప్పుడు వాటి మీద మనం ఈ ట్రాన్సిషన్ అన్నీ అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి మనకి ఆడియో ట్రాన్సిషన్స్ అండ్ అలాగే వీడియో ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్ అని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం వీడియో ట్రాన్సిషన్లోకి వెళ్ళిపోయి, సో ఇందులో చాలా ఉంటాయి. డిజర్వ్, ఇంప్రెసివ్ వీడియో అండ్ లిరిక్స్ అండ్ పేజ్ ఫీల్ అండ్ స్లైడ్, వైప్, జూమ్, కొన్ని ఇలా ఉంటాయి. దీంట్లో మనకి ఏ ఉపయోగపడతాయి అనేది మనం చూద్దాం. ఇవి డిజాల్వ్స్. అడెక్టివ్ డిజాల్వ్, క్రాస్ డిజాల్వ్ అండ్ డిప్ టు బ్లాక్, డిప్ టు వైట్, ఫిల్మ్ డిజాల్వ్ అండ్ మోర్ఫా కట్ అండ్ నాన్ అడెక్టివ్ డిజాల్వ్స్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఏవేవి ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అనేది నేను చెప్తాను. సో మనం ఏ ట్రాన్సిషన్స్ అయినా క్లిప్కి మధ్యలో మనం ట్రాన్సిషన్స్ అనేవి వేయాలి. సో ఇప్పుడు క్రాస్ డిజాల్వ్ ఉంది, క్రాస్ డిజాల్వ్ తీసుకొచ్చి సో క్లిప్కి మధ్యలో పెడితే మనకి అటు ఇటుగా రెండు వైపులా ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యింది. సో ఇది క్రాస్ డిజాల్వ్ అనమాట. ఓకే, ఇలా ఓవర్లే చేసుకుంటూ వెళ్తుంది ఒక క్లిప్కి ఇంకో క్లిప్కి. సో అలాగే ఇంకో ట్రాన్సిషన్ అనేది అప్లై చేసి చూద్దాం. అలాగే అడెక్టివ్ డిజాల్వ్. ఓకే, ఇది అడెక్టివ్ డిజాల్వ్. సో ఇది ఇంచుమించు కొంచెం అట్లనే ఉంటుంది. అలాగే డిప్ టు బ్లాక్. సో డిప్ టు బ్లాక్ అంటే బ్లాక్లోకి వెళ్ళిపోయి స్లోగా స్మూత్గా బ్లాక్లోకి వెళ్ళిపోయి బ్లాక్ నుంచి మళ్ళీ స్లోగా వీడియో అనేది మనకి వస్తుంది, ఓపెన్ అవుతుంది స్లోగా. సో అలాగే డిప్ టు వైట్, అది బ్లాక్, ఇది వైట్, కంప్లీట్గా వైట్లోకి వెళ్ళిపోయి తర్వాత వీడియో అనేది ఓపెనింగ్ అవుతుంది. అండ్ అలాగే ఫిలిం డిజాల్వ్. సో ఇది ఫిలిం డిజాల్వ్ అంటే ఫిలిమ్స్లో యూజ్ చేసే డిజాల్వ్ అని ఉంటుంది అది. అండ్ అలాగే నెక్స్ట్ మోర్ఫా కట్. సో ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికే, అది మొత్తం అనలైజ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. కొంచెం టైం పడుతుంది, మన సిస్టమ్ స్పీడ్ని బట్టి అది అనేది తొందరగా తీసుకుంటుంది. మనకి ఎంత స్పీడ్ ఉంటే దాన్ని బట్టి అది అనలైజ్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ డిజాల్వ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అనేది మీరు సెలెక్ట్ చేసుకునే థీమ్ని బట్టే ఉంటుంది. సో మీరు ఇట్లాంటివన్నీ అరర్ ఎఫెక్ట్లకి ఉపయోగపడుతుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ అడెక్టివ్ డిజాల్వ్. ఓకే, అండ్ అలాగే సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. మనకి ఏవేవి కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది జస్ట్ దాని మీద అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఈ క్లిప్కి ఆ క్లిప్కి మిడిల్లో మనకి క్లిప్కి మిడిల్లో మనం అనేది అది అప్లై చేసుకోవాలి.
సో దాని మీద క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఓకే, ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మనం ఇక్కడ దాన్ని చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా. అలాగే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. పేజ్, అలాగే పేజ్ టర్న్ సంబంధించిన, అంటే ఒక పేజ్ పేపర్ తిప్పితే ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్, ఆ టైప్ కొన్ని ఉంటాయి కదా, ఆ టైప్ ఎఫెక్ట్స్ అనేవన్నీ ఈ పేజ్ ఫీల్డ్లో ఉంటాయి. అలాగే పేజ్ టర్న్ చూడండి, మీకు అప్లై చేసి చూపిస్తున్నా. ఓకే, అండ్ అలాగే స్లైడ్, డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి. అలాగే వైఫ్, స్లైడ్లోని వైఫ్లోని సేమే ఉన్నాయి, 1-2 ఉంటాయి, మిగతావన్నీ ఓకే. సో మనకి ఏ ట్రాన్సిషన్ కావాలంటే ఆ ట్రాన్సిషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ర్యాండమ్గా చాలా ఉంటాయి, మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే జూమ్ అంటే ఇంకా ఒకటే ఉంటుంది సింగిల్గా, ఇది. ఓకే, ట్రాన్సిషన్ అనేవి ప్రతి క్లిప్కి మధ్యలో అనేవి ట్రాన్సిషన్ అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే మనకి అది అప్లై అవుతుంది. ఒక్కొక్కసారి సింగిల్గా అప్లై అవుతుంటుంది, సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మనం సెంటర్ పెడితే సెంటర్కి అయిపోద్ది. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ.